నీతిమంతులు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. చెడ్డ చెయ్యువారు సత్పురుషుల వలె సన్మానములు. ఈ రోజుల్లో చూస్తుంది అదే కదా. ప్రపంచం ఎక్కడ చూసినా మంచివారికి స్థానము లేదు. మోసం చేసేవాళ్ళు, చక్కగా మాటలు చెప్పి అబ్బము గడుపునేవాడికి మనం అన్నీ చేస్తాం. పరిగెత్తుకొని వెళుతూ ఉంటాం. ఎక్కడేం జరుగుతుందో, ఏది ముఖ్యము, ఏది మంచిది, ఏది అదే కదా. కీర్తన 34:19 ఒక్కసారి చూచినప్పుడు, కీర్తన 34:19 ఒక్కసారి చూచినప్పుడు, పుణ్యపురుషునికి చాలా ఆపదలు చుట్టుముట్టును, అన్నిటి అందును దేవుడు అతనిని విడువడు, ఎడబాయడు అన్నది మనము మర్చిపోకూడదు. నీవు నేను అనుకోవచ్చు, నాకు ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ ఉన్నాయి కదా, నా ఈ కష్టాలలో నేను దేవుని నమ్ముతూ ఉన్నాను, మరి నాకు సహాయం ఎక్కడి నుండి లభించును అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు వారిని విడువడు, విడనాడడు, వదిలివేయడు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులకే అధిక శ్రమలు వస్తాయి. విశ్వాసులు, దేవుని నమ్మిన వారికి ఈ రోజుల్లో చాలా మంది చెప్తున్నారు, మా దేవాలయానికి రండి, మీకు అద్భుతాలు జరుగుతాయి. మా గుళ్ళోకి రండి, సాయంత్రానికి మీ అప్పులన్నీ తీరిపోతాయి. మా దేవాలయానికి వస్తే సాయంత్రానికి మీ ఆవిడ గర్భవతి అయింది. మా దేవాలయానికి వస్తే మీలో ఉన్న అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కరెక్టే, వెళ్ళిపోతాయి. మనం కూడా వెళ్ళిపోతాం ఏదో ఒక రోజున.